ఎగ్జిట్ పోల్స్లో ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా లాంటి సంస్థలు ఇచ్చినటువంటి పోల్తో బిత్తరపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండో రోజున అసెంబ్లీ స్థానాలు దానికి పూర్తి భిన్నంగా 150 అంటే దాదాపు 22 నుంచి 23 పార్లమెంట్ స్థానాలు ఇచ్చి అసెంబ్లీ స్థానాలు వచ్చేటప్పటికి ఎప్పుడైతే తక్కువ ఇచ్చారో అంటే 55 నుంచి 77 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారో కొంచెం తేరుకున్నటువంటి వాళ్ళకి టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చినటువంటి దాంతో కొంత ఉత్సాహపడ్డారు. అయితే వాళ్ళకి ఈ సాయంత్రం ఏదైతే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ట్రై చేసి హిందూపురం నుండి సీటు రాక ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి స్వామి పరిపూర్ణానంద ఇచ్చినటువంటి స్టేట్మెంట్ సంచలనం అయ్యింది. ఆయన ఏమన్నారో ఒక్కసారి విందాం. అంతేకాకుండా నాకు ఆయన చెప్పింది అయితే నాకు ఊరికి అందట్లేదు. ఆయన ఏమంటారంటే గతం కంటే కూడా ఇంకొక 6-7 స్థానాల్లో అంటే 159 స్థానాల్లో జగన్కి అవకాశాలు ఉన్నాయనేటువంటిది ఆయన చెప్పుకొచ్చారు. కానీ నేనైతే ఆయన దగ్గర నుంచి విన్న తర్వాత కొన్ని నిర్దేశించి ఇది స్పష్టత అని నేను తెచ్చుకున్న దాంట్లో చూస్తే 123 స్థానాలు వచ్చాయి. హిందూపురంలో కూడా ప్రత్యేకంగా ఈసారి ఒక పరిణామాన్ని చవి చూస్తారనేటువంటి ఆయన అంచనా మేరకు అంటే ఈసారి జరిగినటువంటి ఓటింగ్ శాతం చూస్తే 1,00,000 ఓట్లు రూరల్లో పడింది, 93,000 ఓట్లు చిల్లర టౌన్లో పడింది. టౌన్లో కూడా ఓట్ల శాతం పెరిగింది. అయితే టౌన్లో పెరిగినటువంటి ఓట్ల శాతంలో కొత్త ఓటర్లు కానీ అలాగనే ఇక్కడ ఒక ప్రత్యామ్నాయానికి ఏదైనా అవకాశం ఇస్తామనుకునే వాళ్ళ ఆలోచనలకు కానీ అడ్డం పట్టేలా ఇక్కడ కూడా ఓట్లు అనేటువంటిది చాలా కీలకంగా మారబోతుంది హిందూపురం. కాబట్టి తప్పకుండా హిందూపురంలో కూడా ఒక పరిణామాన్ని చూసే అవకాశాలు హిందూపురం పొందుతుందనేటువంటిది కూడా నాకు సమాచారం. కాబట్టి ఇది నేను ఏ పార్టీకి ఇదయ్యో ఒరిగిపోయో మాట్లాడేది ఏం లేదు. ఎందుకంటే 2014లో నాతో వైసీపీ నాయకులు మామూలుగా మాట్లాడలేదు. మీరు ఎలా చెప్తారు అలాగా చంద్రబాబు గెలుస్తారని, అసలు మా దగ్గర ఇన్ని సర్వేలు ఉన్నాయని నాతో వాదించారు. నేను చెప్పాను నాకు ఆయనతో నేను ఎవరితో అయితే కనెక్ట్ అయి ఉన్నానో ఆ వ్యక్తితో నాకున్న అనుబంధము, ఆ వ్యక్తి పట్ల నాకు నిగూఢమైనటువంటి నిబద్ధతతో కూడుకున్నటువంటి ఒక అనుభవం ఉంది. ఆయన చెప్పింది చాలా చాలా అద్భుతమైన ఒక టెక్నికల్గా ఆ శాంపిల్స్ తీసిన విధానాలు కానీ లేదా ఆయన మాట్లాడే తీరు కానీ ఆయన మూడిని కనిపెట్టే విధానంలో కానీ ఆయన చాలా దిట్టాడు. చాలా మామూలు వాడు కాదు. అంటే ఒక సన్యాసము ఆధ్యాత్మికతలో నేను ఎలాగా నాకు ఒక దాన్ని నమ్మి నేను వెళతానో ఆయన కూడా ఒక వ్యవహారంలో వ్యవహారకర్త. ఆయన అలాగని ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదు. నేను చెప్పను. నేను ఎందుకు చెప్పనంటే నాకు మళ్ళీ ఎన్నికల్లో నేను ఆయన చెప్పింది చెప్పాలి. సో ఆయన ఇష్టపడడు. కాబట్టి తప్పకుండా ఆయన చెప్పిన ప్రతి మాటని నేను నిగూఢంగా నిశ్చితంగా పరిశీలిస్తూ వచ్చి నేను చెప్తున్నమాట. 2014 ఓవరాల్గా చూస్తే 213 స్థానాలు ఇదే 123 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయి అన్నటువంటిది. అదే సందర్భంలో హిందూపురం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అన్నటువంటిది ఒక సర్వే సంస్థ నేను అనుకోవడం అయితే ఆరామస్తాందే అనుకుంటున్నా. అది పరిపూర్ణానంద చెప్పడంతో, పరిపూర్ణానంద స్వామి గారు చెప్పడంతో ఇప్పుడు పెద్ద సంచలనమైంది.